హలో అండి. నేను డాక్టర్ దుర్గా, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, 39 ఫెర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. ఈరోజు ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య చాలామంది కపుల్స్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే భయపడుతున్నారనమాట. సో, మెయిన్‌గా దేని గురించి భయపడుతున్నారంటే, మాకు ఏమైనా మా గేమిట్సే ఉంటాయా? లేదా వేరే వాళ్ళతో మిస్ మ్యాచ్ అయితే ఎట్లా? అని చెప్పేసి ఈ ఇష్యూ గురించి ఎక్కువ భయపడుతున్నారు. సో, ఇది ప్రివెంట్ చేయడానికి మన 49లో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది ఒకటుందనమాట. సో, ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఇట్స్ ఎన్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టమ్. సో, దీంట్లో ఏంటంటే మెయిన్‌గా మనకి ఒక గెమిట్స్ అనేవి ఎగ్ గానీ, స్పర్మ్ గానీ కలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక బార్‌కోడ్ అనేది క్రియేట్ చేస్తామనమాట. సో, మనం ఈ గెమిట్స్ అంటే ఎగ్, స్పర్మ్ హ్యాండిల్ చేసేటప్పుడు ఏంటంటే, ఆ బార్‌కోడ్‌ని అన్ని డిషెస్‌కి ట్యాగ్ చేస్తామనమాట. సో, ప్రతి కల్చర్ ప్లేట్, ప్రతి డిష్, ప్రతి టెస్ట్ ట్యూబ్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అన్నిట్లికి వీళ్ళ బార్‌కోడ్ అనేది ఉంటుంది. సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అనంటే, మిస్ మ్యాచ్ అనేది 100% ఉండదనమాట. సో, ఎలాంటి ఎర్రర్ వచ్చినా కానీ, ఒకవేళ మనం మళ్ళీ అవి ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ గానీ, ఎగ్స్ కానీ మళ్ళీ బయటకి తీసి వాడేటప్పుడు, అది మిస్ మ్యాచ్ గనుక ఏదన్నా అయిందంటే, అది ఒక అలార్మ్ అనేది రైజ్ అయిపోతదనమాట. సో, వెంటనే ఎంబ్రియాలజిస్ట్ అనేవాళ్ళు అలర్ట్ అయిపోతారు. అలర్ట్ అయిపోయి ఎక్కడ ఎర్రర్ వచ్చింది, ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చింది అనేది సార్ట్ ఔట్ చేస్తారనమాట. సో, ఆల్మోస్ట్ ఇందులో హ్యూమన్ ఎర్రర్ అనేది ఉండదు కాబట్టి, సో, అది కూడా ప్రివెంట్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్ అనమాట. సో, 100% గేమెట్స్ మిస్ మ్యాచ్ అవ్వకుండా అండ్ ఎలాంటి హ్యూమన్ ఎర్రర్స్ లేకుండా అండ్ ల్యాబ్‌లో కూడా మనకి ఎలాంటి క్లమ్జీనెస్ కానీ, డీలే కానీ లేకుండా ఉండడానికి ఆర్ఐ విట్నెస్ అనేది చాలా హెల్ప్ అవుతుందనమాట. సో, మీ ఎంబ్రియోస్, మీ గెమిట్స్ అన్నీ 100% మిస్ మ్యాచ్ లేకుండా సేఫ్‌గా మీరు ట్రస్ట్ చేయొచ్చు ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్‌ని. హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్‌ఫుల్. థాంక్ యూ.